జిల్లా రామగుండం నియోజకవర్గం జిఎం కాలనీ ఆటో స్టాండ్ వద్ద కూల్చివేసిన మైసమ్మ గుడిని జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పలువురి సహకారంతో నిర్మించడం జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. గత 13 రోజుల క్రిందట కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి వేళ 46 గుళ్లను కూల్చివేసినటువంటి సంఘటన మరి మీ అందరికీ కూడా తెలుసు. గోదావరికని ఇది కార్మిక క్షేత్రము. ఉదయం లేస్తే రేల్పమ్మ, మైసమ్మ, పోషమ్మ తల్లికి మనం దండం పెట్టుకొని మన కార్యక్రమాలని కొనసాగిస్తాము. ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తాము. అయితే ఈ క్రమంలో ఈ 13 రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుండి, సమాజం నుండి వెలువడ్డటువంటి ఒక అంశం ఏంటంటే కూల్చివేసినటువంటి గుళ్ళని మళ్ళీ యథావిధిగా నిర్మాణం చేయాలి, ఆ కూల్చివేతకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా ప్రజల నుండి వెలువడినటువంటి ఈ డిమాండ్ మరి ఇప్పటి వరకు కూడా గుళ్ళ నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరం. అందుకొరకు జిఎం కాలనీలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర, జిఎం ఆఫీసు సమీపంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ వద్ద కూల్చేసినటువంటి అమ్మవారి గుడిని, మైసమ్మ తల్లి గుడిని మరి ఎంతో ఇక్కడ భక్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో మిత్రులు, ఈ కాలనీ వాసులంతా కూడా మరి ప్రతినిత్యం కూడా పూజలు చేసుకున్నటువంటి క్రమంలో ఈ గుడి కూల్చివేతతోటి మరి చాలా బాధాకరంగా వీరొక అపశృతిగా, అపశకునంగా మరి వీరంతా కూడా చాలా ఆందోళనలో ఉండి వెంటనే స్పందించి మిత్రులు ఆటో యూనియన్ అధ్యక్షులు అన్న గట్టయ్య గారు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య గారు ఈ కాలనీలో ఉన్నటువంటి అందరినీ కూడా సంప్రదించి మరి అందరి సహకారం తీసుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆలయ ప్రతిష్ట ఈరోజు నిర్వహించుకోవడము అందరి సమక్షంలో చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, మా యొక్క సెంటిమెంట్ని, ప్రజల యొక్క మనోభావాలని ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఏవైతే కూల్చివేసినటువంటి ఆలయాలని మరి నిర్మాణం చేయాలని డిమాండ్ ప్రజల లోపల ఉన్నదో అది ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మేము తప్పకుండా ఆ గుళ్ళ నిర్మాణం బాధ్యత తీసుకొని తప్పకుండా ఒక్కొక్కటిగా అన్నీ కూడా నిర్మాణం చేపట్టేందుకు ముందుకెళ్తామని చెప్పి మరోమారు తెలియజేస్తూ ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ కూడా ఆ మైసమ్మ తల్లి ఆశీర్వాదం మీ అన్ని కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో జనగామ ఆటో స్టాండ్ అధ్యక్షులు గుండబోయిన గట్టయ్య, చిందం భాస్కర్, రమేష్, బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, బండారి శ్యామ్, ఓంకార్, భరత్, గంగరాజు, కొమ్రవెల్లి విశ్వనాథ్, కాలనీ వాసులు పుట్ట నాగరాజు, శ్రీను, కొండ రవి, సాంకెలింగయ్య, ఊదరి తిరుపతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.